జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతిలో కస్తూర్బా గాంధీ 157వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పేద ప్రజలకు భారీ స్థాయిలో ఆహార, చీరల పంపిణీ చేపట్టారు. ఈ సేవా కార్యక్రమంలో ప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుపతి గాంధీ రోడ్లోని కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ కార్యాలయంలో కస్తూర్బా గాంధీ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పిసి రాయలు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 1000 మంది సభ్యులకు ఉచిత ఆహార పంపిణీ, 500 మంది నిరుపేద మహిళలకు చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పిసి రాయలు మాట్లాడుతూ కస్తూర్బా గాంధీ ఆశయాలను కొనసాగిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం గర్వకారణమన్నారు. సమాజంలో పేదలకు అండగా నిలవడం ద్వారానే మహనీయులకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని కస్తూర్బా గాంధీ సేవలను స్మరించుకున్నారు. కస్తూర్బా గాంధీ ట్రస్ట్ తిరుపతిలో పేద ప్రజలకు అన్నదానం అలాగే వస్త్రదానం చేసేదానికి కస్తూర్బా గాంధీ ట్రస్ట్ అంటే ఈ కస్తూర్బా గాంధీ ట్రస్ట్ 22 సంవత్సరాలుగా ఏదో కార్యక్రమం అన్ని సంవత్సరంలో ఉన్న అన్ని పండుగల్లో గాంధీ జయంతి అయితే గాంధీ అన్ని ఫంక్షన్స్ కూడా కస్తూర్బా గాంధీ పేదల కార్యక్రమం అయితే ఇటువంటి కార్యక్రమాల్లో మాకు ట్రస్ట్ ఇక్కడ దానికి సహాయ సహకారాలు అందించిన వాజ్పేయి గారు అప్పటికి మా చైర్మన్ ఇప్పుడు ఆయన నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే వాళ్ళే చైర్మన్ ఉంటారు గాంధీ తీసి జనవరి ఎక్కడైతే గాంధీ గారు తుది శ్వాస వదిలారు అక్కడ ఒక స్మృతిగా పెట్టారు. ప్రతి సంవత్సరం 30 జనవరిలో 30వ తారీఖు ఆయన చనిపోయిన రోజు అక్కడ ప్రధానమంత్రి గారు వచ్చి ఆయన స్మరణం చేస్తారు. అలాగే అందరికీ తెలుసు తిరుపతిలో కస్తూర్బా గాంధీ ఒకటి ఆంధ్రప్రదేశ్లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చేసి గాంధీ గారి 150 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అయింది. అలాగే మాకు మేము చేస్తున్న కార్యక్రమాలు సెంట్రల్ గవర్నమెంట్ చూసి మాకు ఎన్నో పదవులు కూడా ఇచ్చింది. ప్రజాసేవ చేసేదానికోసం ప్రజలకు సహాయం చేసేదానికోసమే ఇటువంటి కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతోనే గవర్నమెంట్ మాకు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. గవర్నమెంట్ తరఫున నరేంద్ర మోడీ గారు అలాగే మా యొక్క మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఆయనకి అలాగే గాంధీ విజయ్ గోయల్ గారికి కూడా ధన్యవాదాలు. మాకు కార్యక్రమాలు చేయాలని విధంగా సహాయం చేస్తారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ కస్తూర్బా గాంధీ ఇప్పుడే కాదు ఇంకా కస్తూర్బా గాంధీ చేసిన కార్యక్రమాలు చేసిన సేవలు ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఎన్నోసార్లు జైలుకి వెళ్ళారు. అంటే ఆ పిల్లలు చూసి 13వ సంవత్సరమే మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు 18వ సంవత్సరాలు 16 సంవత్సరాల పిల్లలు పుట్టడం, పిల్లలు చూసుకుంటూ ఆ మహాతల్లి ఎన్నో సార్లు జైలుకి వెళ్ళడం, గాంధీ గారిని జైలుకి వెళ్ళడం, ఈమె ఆ ఉద్యమాన్ని తీసుకెళ్ళి మన స్వాతంత్ర సమరాన్ని ముందుకు నడిపించిన మహాతల్లి కస్తూర్బా గాంధీ గారు. అటువంటి వారి జన్మదినం జరుపుకోవడం మాకు చాలా సంతోషం ఉంది. ఈ కార్యక్రమానికి పెద్దలు బాబు దేవరాజ రెడ్డి గారు పిలిచిన వెంటనే వచ్చి
నేను పేద ప్రజలకు ముందుంటాను, నేను సహాయం చేస్తానని చెప్పి రావడం మాకు చాలా సంతోషం ఉంది. వాళ్ళకి ధన్యవాదాలు. మా యొక్క ఆహ్వానాన్ని మంచి వచ్చిన మొదలైన జయంతి సందర్భంగా ఇక్కడ ప్రతి సంవత్సరం బీసీ రాయల్ గారు చాలా బాగా చేస్తారు. ఆయన చేతికి వాళ్ళకి ఎన్నికలు ఏదో పెట్టారు. ఆయన ఇటువంటివి ప్రతి సంవత్సరంలో చాలా ప్రోగ్రామ్స్ చేయడం, మన ఆహ్వానించడం, మేము అందులో పాల్గొనడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఆయన ఇంకా ముందు ఇంకా మంచి చేయాలని దానికి ఎటువంటి సహాయం